ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి 7 వచనాలను చదువుదాం. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి, దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా భయపడకుడి అని సెలవిచ్చిన బలవంతుడైన దేవుని బిడ్డలుగా ఈ రాత్రి ప్రభువు పాదాల దగ్గర ఉన్న మనము ఈ వేటిని ఆధారం చేసుకుంటున్నాం. ఇది దేవుని యొక్క ఆలయం. ఈ స్థలము దేవుని ఆలయం. దేవుని ఆలయములో దేవుని సన్నిధిలో ఉన్న మనలను భయపడకుమని సెలవిచ్చిన బలవంతుడైన దేవుని ప్రేమను, దేవుడి ధైర్యాన్ని కోరుకునే మనము ఎలాగున్నాం? మోసకరమైన మాటలను ఆధారం చేసుకుని జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి నీ క్రియలను దిద్దుకోమంటున్నాడు దేవుడు. నీ యొక్క క్రియలంటే పనులు దిద్దుకోవాలట. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు కోరుకునే మనం దేవుడిచ్చే హెచ్చరికకు లోబడవలసిన వారమై ఉన్నాం. ఏ క్రియ, ఏ పని దేవునికి ఇష్టం లేకుండా ఉంది? మనల్ని మనం పరీక్షించుకుందాం. అలాగే కింది వచనాలు చదువుదాం. 6వ వచనం. చాలు. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్లను అన్యాయముగా బాధించుట, వారిని నిందించుట, వారి మీద దౌర్జన్యము చేయుట చేయకూడదు. వాళ్ళకెవరున్నారు లే అనుకుంటారు, కానీ వారి పక్షము ఉండేవాడు యూదా గోత్రపు సింహము. వారి పక్షము ఉండేవాడు యూదా గోత్రపు సింహము. మన జీవితంలో ఎవరిదైనా నిజముగా ఈ రాత్రి నీ క్రియలు, నీ మార్గాలను దిద్దుకున్నట్లయితే తరతరాలు ప్రభు యొక్క సన్నిధానములో పచ్చని ఒలీవ మొక్క వలె నీవు, నీ కుటుంబము వర్ధిల్లుతారు. కొంతమంది చర్చికి వస్తారండి, మేము చూస్తూనే ఉంటాము. చాటింగ్ చేస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుని మాటలు వినవలసిన వారు ఫోన్లో ఏ వ్యక్తితోనో చాటింగ్ చేస్తూ ఉంటే వారు నిజంగా భయం ఉన్నట్ట. ఈరోజు వారు ఫోన్లు చేసి చెప్తున్నారు, మా అమ్మగారు మేము చర్చికి రావాలని ఆశ ఉంది కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాం. ఏమైంది? నీ చాటింగ్. వీడియో కాల్స్లో చూపించుకుంటూ ఉంటారు. ప్రభు ఎంత దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి లేక, ఇది దేవుని సన్నిధి అని మరచి దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వక, ఏ విషయంలో అయినా తప్పిపోయి ఈ రాత్రి ఈ మాటలు నీవు వింటున్నావేమో. మొదటి వర్తమానము ద్వారా భయపడకుడి అన్నాడు. ఆయన మనస్సును ఒక్కసారి చూడు. భయము లేకుండా, భక్తి లేకుండా, నీ క్రియలు బాలేకుండా ఉన్నప్పటికీ ప్రేమామయుడైన దేవుడు ప్రేమించి భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని మనల్ని బలపరుస్తూ ఉంటే, భయపడకుడి అని బలమిచ్చిన బలవంతుడైన దేవునికి విరోధముగా జీవించుట న్యాయమా? దేవునికి వ్యతిరేకముగా జీవించుట న్యాయమా? ఎవరినైనా తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధ పెట్టి ఉంటే నిజంగా తెలుసో తెలియకో చేసిన ఒప్పుకొని ఇక బాధ పెట్టననే తీర్మానంలోనికి రావాలి. తండ్రి లేని వారి పక్షముగా దేవుడు ఉంటాడు, విధవరాండ్ల పక్షముగా దేవుడు ఉంటాడు, ఆ తల్లిదండ్రులు లేని వారి పక్షముగా కానీ దేవుడు ఉంటాడు, దిక్కు లేని వారి పక్షముగా మన దేవుడు ఉంటాడు. అది మన దేవుని మనసు. ఆయన బిడ్డలుగా అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు. ఇది దేవుని సన్నిధి అని చెప్పినప్పటికీ కొంతమంది భయము భక్తి లేక దేవుని సన్నిధిలో మా గొప్ప మా గొప్ప అనుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదని రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు. నేను చక్కగా జ్ఞానవంతురాలిని, జ్ఞానిని, చక్కగా పాటలు పాడగలను, చక్కగా బలం ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, నాకు దేవుని సన్నిధిలో తరతరాలు ఉండే కృపా భాగ్యములు పొందుకోలేరు. కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నిజముగా వినయ విధేయతలు కలిగి, తగ్గింపు కలిగి ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి అన్న దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వం లేకుంటే పరలోక రాజ్యం ఏమో కానీ ఈ లోకంలో ప్రభు సన్నిధిలో కానీ జీవించలేరు. దీనత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో
దేవుని ప్రియ బిడ్డలుగా రాత్రి నీ క్రియలను దిద్దుకున్నట్లయితే, నీ ఆలోచనలు మార్చుకోగలిగినట్లయితే దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. 32వ కీర్తన 8వ వచనం, దేవా నేను ఎవరిని ఇక బాధ పెట్టను తండ్రి, అలా బాధ పెట్టినా, అలా ఎవరినైనా నిందించినా నన్ను క్షమించయ్యా. ఇక నుండి తండ్రి నా క్రియలను నేను దిద్దుకుంటానయ్యా, నీకు ఇష్టమైనట్టుగా నీవు చెప్పినట్టుగా నేను జీవిస్తానని నీవు తీర్మానము చేసుకోగలిగినట్లయితే కీర్తనల 32వ కీర్తన 8వ వచనం, ఆమేన్. నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గాన నేను నిన్ను నడిపించదను. ఒక ఉపదేశకుడు లేక, ఒక ఆలోచనకర్త నీకు లేక, నీ మీద దృష్టి ఉంచేవారెవరు లేక, నీకు ఇష్టం వచ్చినట్టు నీవు జీవిస్తూ ముందుకు కొనసాగుతూ ఇంతవరకు నీ జీవితము తలవంపులుగా మిగిలిపోయిన స్థితిలో ఉన్న ఈ రాత్రి ప్రభా నా క్రియలను, నా మనస్సును మార్చుకొని ప్రభా నీకు లోబడి జీవిస్తానని తీర్మానము చేసుకుంటే అట్టి వారి మీద దేవుడు తన దృష్టిని ఉంచుతాడట. దేవుని దృష్టి మన మీద ఉంటే ఏ అపవాది దృష్టి నీ మీద ఉండదు, మన మీద ఉండదు. దేవుని దృష్టి మన మీద ఉంటే మన జీవితాలు వెలుగుమయం. దేవుని దృష్టి మన మీద ఉంటే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. దేవుని దృష్టిలో నీవు ఉంటావా, లేక నీ క్రియలను మార్చుకోలేక నీవు జీవిస్తావా? తీర్మానం చేసుకో. ఎవరండి ఆలోచనకర్తగా ఉంటారు? ఎవరు మనల్ని నడిపిస్తారు? ఎవరు నడిపించినా, మనుషులు నడిపిస్తే మరి కొద్ది దినమే, తల్లిదండ్రులు పిల్లలను కొద్ది వరకే నడిపించగలరు. వివాహం అయ్యాక నీ జీవితము నీది, మా జీవితము మాది. మరి ఇంతవరకు మోషే తల్లి కానీ ఆమె చేయగలిగిన ప్రయత్నం అంతా చేసింది, ఇక తను చేయలేక ఆ బిడ్డను నీళ్ళల్లో వదిలివేసింది. మన దేవుడు విడవని ఎడబాయిని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, ప్రేమామయుడైన దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, విధవరాలను ఎవరినైనా బాధించావేమో, తండ్రి లేని వారిని ఎవరినైనా నీవు అన్యాయముగా ఏదైనా లాక్కున్నావేమో పరీక్షించుకోవాలి. ఒకనొక పాస్టర్ గారిని ఒక పంచాయతీకి పిలిచారంట. సుందరయ్యనే ఒక పంచాయతీకి పిలిచారనుకుందాం. పంచాయతీకి పిలిచినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, గొడవ అవుతా ఉంది. సుందరయ్య ఏం చెప్తాడు? కలిసి ఉండాలా, సర్దుకోవాలా అని చెప్తాడు. వెంటనే అమ్మాయి తల్లి చెప్తా ఉంది, అల్లుడిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతూ ఉంటే, అమ్మ అల్లుడు కదా గౌరవించమ్మా అన్నాడట. వెంటనే ఆమె మైండ్ సెట్ ఎట్లుంది తెలుసా? ఆమె మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటా ఉంది, అసలు అల్లుడే కాదంటుంది. ఇంకా అమ్మ అలా మాట్లాడకమ్మా, నీవు నీ కుమార్తెనిచ్చావు, గత 5 సంవత్సరాల వరకు కలిసి ఉన్నారు, ఈ మధ్య ఏదో తెలుసో తెలియకో ఇబ్బంది ఉంది, వారిని కలపాల కానీ అలా మాట్లాడకూడదు అంటే నువ్వు పాస్టర్వే కాదనిందట. ఏమన్నది? నువ్వు పాస్టర్వే కాదు. మంచి మాటలు చెప్పినందువల్ల అతను ఈ రాత్రి మనము ప్రభు సన్నిధిలో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు పాస్టరే కాదనుకుంటారో, ప్రభువు నాతోనే మాట్లాడారనుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మన క్రియలు, మన మార్గాలు దేవుడికి నీవు చేస్తున్నటువంటి పని బలత్కారము వలనో, నీకున్నటువంటి బలం వలనో, మరి అనాథలను, ఆదరణ లేని వారిని బాధించేవారిగా ఉండకూడదు. వారి యొక్క కన్నీరు నీ కుటుంబానికి శోకాన్ని మిగిలిస్తుంది. ఈ రాత్రి అలా చెయ్యకుండా నీ క్రియలు దిద్దుకొని ప్రార్థించి అలాంటి వారికి సహకరించే ఒక సహకారిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఎంతోమంది మరి ప్రార్థన చేయమని అడిగినప్పుడు చూడండి, మరి ఆ బ్రదర్ కానీ తన భార్యను కోల్పోయినప్పుడు, పిల్లలు చదువుతున్నారు, వివాహాలు కాలేదు, మరి చక్కగా ప్రభు ప్రేమను బట్టి ధైర్యం గుండు ప్రార్థన చేసినప్పుడు, ఆ మాటలు బట్టి ఆదరించినప్పుడు దేవుడు ఆ కుటుంబం కట్టబడినట్లు కార్యం చేశాడు. ఎట్లున్నాయి నీ మాటలు ఈ రాత్రి? ఎట్లున్నాయి నీ క్రియలు ఈ రాత్రి? ఎవరైనా సమస్యతో నీ దగ్గరికి వస్తే నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే అని వారిని ఇంకా బాధ పెట్టేవారు ఉన్నామా?
దిక్కు లేనివారు, తండ్రి లేనివారు, విధవరాన్లు వస్తే ఆదరించేవారుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎంత భక్తి చేసినా ప్రయోజనం ఉండదండి. ఇలాంటి వారిని ఇబ్బంది పెడుతూ ఈ దినం క్రియ అంటే పని దిద్దుకోవాలి. చెప్పినా తెలియక చేసినా తెలిసి చేసినా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చాక నా బలం, నా టాలెంట్, నాది 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 అని నీవు అనుకోకూడదు. మొదటగా ఇది దేవుని సన్నిధి. నేను రావటం నాకెంతో గొప్ప ధన్యత. వారు గౌరవించాలా, వీరు గౌరవించాలా. కొంతమందికి స్పెషల్, మన దగ్గర అయితే లేదట్లా. మన దగ్గర అయితే దేవుడి మహాకృప అలా ఈక్వల్ అంతే. ఎవరు ఏమీ మాట్లాడరు. దేవుడి దయ, దేవుని కృప. కొన్ని స్థలాల్లో కొంతమంది నేను ఫస్టే ఉండాలి, నేనే పాట పాడాలి, నేనే మాట్లాడాలి, నేనే అనుకునేవారు ఎవ్వరు, నేనే విరవీగేవారు ఎవరు దేవుని సంబంధులు కారు. మనము మన సొత్తు కాదు, మనము దేవుడి యొక్క ప్రాణము విలువ, ఆయన సొత్తు అయి ఉన్నాం. ప్రభువు సన్నిధిలో వీరు మా బంధువులు, వీరు మా చుట్టము, వీరు నాకు సరిపోదు, వీరంటే నాకు నచ్చదు, వీరితో నేను మాట్లాడను, వీరిని చూడను, వీరిని పలకను, ఇలాంటివి ఉన్నట్లయితే ఈ రాత్రి సరిదిద్దుకోవాలి. సంఘము అంటే దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నది. దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నది. నేను ఎవరైనా బాధ పెట్టి ఉండొచ్చు, నేను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాళ్ళు బాధ పెట్టిన బాధను బట్టి కన్నీళ్ళు కార్చడం మాని క్షమించి, ఈరోజు క్షమించాలి. క్షమించి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నీ కన్నీరు ఉండదు. కరుణామయుడైన దేవుని కృపను పొందుకుంటూ ఆశీర్వదించి దీవిస్తాడు. కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుందాం.